కిలాడి బారసాల జరుగుతోందా? ఒక చిన్న ఉంగరం చేయించిద్దాం, లేదంటే ఓ చిన్న చేతి కడియం లాంటి బంగారపు వస్తువు ఇద్దాం అనుకునేవారు. వధూవరులకు ఒక అరతులం బంగారంతో ఉంగరం చేయించి గిఫ్ట్ గా ఇద్దాం అని అనుకునే రోజులు పూర్తిగా కనుమరుగైపోయాయి. బంగారం ధర బెంబేలెత్తిస్తోంది. రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్యుడి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. బులియన్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సామాన్యుడికి మతిపోతోంది. పెట్టుబడిదారులకు నిద్ర కరువవుతోంది. ఒకప్పుడు తులం బంగారం అంటే వేలల్లో ఉండేది. కానీ ఇప్పుడు అది 1,50,000 దాటిపోయింది. 2 లక్షలకు చేరువగా పరుగులు పెడుతోంది. ఈ అంకెలు చూస్తుంటే దీనికి కేవలం ఆర్థిక పరమైన అంశాలే కారణమా, లేక రాజకీయ పరమైన అంశాలున్నాయా? శతాబ్దాల క్రితమే రాసిపెట్టిన కాలజ్ఞానపు సత్యమా అన్న డౌట్ రాకమానదు. ఫ్యూచర్ లో గోల్డ్ సామాన్యుడికి అందని ద్రాక్షగా మారే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనూ తులం బంగారం 2 లక్షలను టచ్ చేసే అవకాశం ఉందంటున్నారు. అటు సిల్వర్ కూడా గోల్డ్ తో పోటీ పడుతోంది. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రేట్స్ జంప్ వెనుక అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితే కారణమంటున్నారు. అమెరికా ఇరాన్ వార్ స్టార్ట్ అయితే ఇక బంగారం వెండి ధరలకు ఇంకా రెక్కలు వచ్చినట్టే. నిన్నటి వరకు ఒక లెక్క, రాబోయే రోజుల్లో మరో లెక్క అన్నట్లుగా సాగుతోంది బులియన్ మార్కెట్ పరిస్థితి. భారతీయులకు సెంటిమెంట్ గా ఉన్న బంగారం అందనంత ఎత్తుకు వెళ్లి కొండెక్కి కూర్చుంది. దిగిరామన్నా కిందకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అటు సిల్వర్ది కూడా సేమ్ సిచ్యువేషన్. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఏర్పడడంతో బంగారం వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. వాటి రేట్స్ చూస్తే సామాన్యులు టచ్ చేయాలన్నా భయపడే స్థితి వచ్చింది. కరెంట్ ముట్టుకుంటే ఎంత షాక్ కొడుతుందో బంగారం ముట్టుకోవాలన్నా అలాగే షాక్ కొడుతుందన్న పరిస్థితులు వచ్చేశాయి. ఒకప్పుడు పెళ్లిళ్ళు, ఫంక్షన్స్ కు కంపల్సరీ గోల్డ్ కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు వాటిని కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్స్ ముందు ఇలా పుత్తడి జెట్ స్పీడ్ తో దూసుకుపోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని మరో మహాయుద్ధం దిశగా నెడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ పై సైనిక చర్యకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించాయి. యుద్ధం వస్తే కరెన్సీ విలువ పడిపోతుంది, కంపెనీ షేర్లు కుప్పకూలుతాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు కనిపించే ఏకైక సురక్షిత మార్గం బంగారం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న డబ్బును గోల్డ్ పై కుమ్మరిస్తున్నారు. ఈ విపరీతమైన డిమాండ్ కారణంగానే ధరలు ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో నమోదైన గణాంకాలు చూస్తుంటే ట్రేడర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక్క రోజులనే బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాముల ధర ఏకంగా 1,75,000 మార్కును దాటేసింది. ఇది కేవలం ఒక పెరుగుదల మాత్రమే కాదు, ఒక చారిత్రక రికార్డ్. అటు వెండి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. కిలో వెండి ధర 4 లక్షల మైలురాయిని టచ్ చేసింది. మొన్నటి వరకు వెండిని కొనడం సులభం అనుకున్న వారికి కూడా ఇప్పుడు అది కలలాగే మారుతోంది. యుద్ధ భయాలు మాత్రమే కాదు, ఈ ధరల పెరుగుదల వెనుక ఒక ఆర్థిక వ్యూహం కూడా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ తగ్గితే సాధారణంగా బంగారం ధర పెరుగుతుంది. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ షట్డౌన్ భయాల వల్ల ప్రపంచంలో డాలర్ పట్టుకోల్పోతుంది. కేవలం సామాన్యులే కాదు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ దగ్గరున్న డాలర్ నిల్వలను తగ్గించుకొని బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం వస్తే తట్టుకోవడానికి ఇదే సరైన మార్గమని బ్యాంకులు కూడా భావిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచకుండా యథాతథంగా ఉంచడం వల్ల ఇన్వెస్టర్లు బ్యాంకు డిపాజిట్ల కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడమే లాభదాయకమని నిర్ణయించుకున్నారు. అమెరికా, దాని మిత్ర దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య పోరు ప్రపంచ వ్యాపార రంగాన్ని అస్థిరపరుస్తోంది. ఈ గందరగోళం పరోక్షంగా పసిడికి వరంగా మారింది. భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. పెళ్లిళ్ళు, శుభకార్యాలు అంటే బంగారం ఉండాల్సిందే. కానీ ఇప్పుడు పెరిగిన ధరలు చూస్తుంటే మధ్యతరగతి ప్రజలు కలవరపడుతున్నారు. మొన్నటి వరకు తులం బంగారం 60-70 వేలు ఉన్నప్పుడే భయపడిన జనం ఇప్పుడు 1,00,000 దాటిపోవడంతో ఆభరణాల దుకాణాల వైపు వెళ్లడానికే జంకుతున్నారు. అయితే పాత బంగారం ఉన్నవారికి మాత్రం ఇది ఒక రకమైన జాక్పాట్ అనే చెప్పాలి. 5 ఏళ్ల క్రితం 10 గ్రాముల బంగారం 50,000 లోపు లభించేది. ఆ సమయంలోనే చాలా మంది ధరలు పెరిగిపోయాయని ఆందోళన చెందారు. కానీ కాలచక్రం గిర్రున తిరిగింది. రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 2 లక్షల వరకు చేరుకునే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర తొలిసారిగా $5,000 మార్కును అధిగమించడం ప్రపంచ మార్కెట్ నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. ఇది చరిత్రలో కని విని ఎరుగని రికార్డ్.
ఈ ధరల పెరుగుదలను చూస్తుంటే తెలుగువారికి వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆయన తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన మాటలు ఇప్పుడు అక్షర సత్యాలుగా మారుతున్నాయి. ఏనాడో శతాబ్దాల క్రితం ఆయన ఒక మాట చెప్పారు. అదేంటంటే రాబోయే కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయని, అది సామాన్యులకు అందని వస్తువుగా మారుతుందని హెచ్చరించారు. శతాబ్దాల క్రితం కాలజ్ఞానంలో చెప్పిన ఆధ్యాత్మిక హెచ్చరికలు నేటి ఆధునిక ఆర్థిక విశ్లేషణలు దాదాపుగా కలుస్తున్నాయి. బంగారం ధరలు ఆగేలా లేవు. బ్రహ్మంగారు చెప్పినట్లుగా సామాన్యుడి మెడలో బంగారం మాయమై అది కేవలం భద్రతా గదులకే పరిమితమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది. పసిడిని ప్రేమించే భారతీయులకు ఈ ధరల పెరుగుదల ఒక తీరని కలగా మిగిలిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మొదలైతే పసిడి ధరలు ఇంకా రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. యుద్ధం శాంతి వైపు వెళ్తే తప్ప ఈ ధరల జోరు తగ్గేలా కనిపించడం లేదు. ఆ తుఫాను ఏ వైపు మళ్లుతుందో, సామాన్యుణ్ణి ఇంకెన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో వేచి చూడాలి.